హలో హలో చెప్పండి సార్. ఎక్కడున్నారు మా మేనకోళ్ళ ఫంక్షన్ మేమే చేస్తాం. అదెలా కుదురుతుంది? మనం ఇంతమందిని తీసుకొచ్చాం, యోధా వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ ని తీసుకొచ్చాం, వాళ్ళు ఎలా చేస్తారు ఫంక్షన్? సరే తీసుకొస్తే తీసుకెళ్ళిపోండి, మా ఫంక్షన్ మాత్రం మేము ఏడే చేసుకుంటాం. తీసుకెళ్లిపోవడానికి యోధాని కలిపి తీసుకెళ్లిపోతాం. మీరు ఎవరితో ఫంక్షన్ చేస్తారు? అప్పుడు అదిగో సుధీర్ అన్న సునీల్ ఫంక్షన్ చేసుకుంటాం మేము. అరే దారా చునీల్ ఫంక్షన్ చేద్దాం బాబు. చునీల్ ఫంక్షన్ కూర్చో చెప్తా. 2 కొబ్బరి చెప్పలు లేసారండి. 2 కొబ్బరి చెప్పలు లేసారండి. పసుపు కొంప తీసారండి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ఓ మీరు చేస్తారా? చంపుతా, మీకు చేస్తా, కూర్చోండి. ఏంటి వాళ్ళు కూర్చోమంటే మీరు కూర్చుంటారా? అలా కూర్చోబెడతాం. అలా కాదు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మ కొడుకుల హైడ్రామా కంపెనీ. అసలే పెళ్లి కావట్లేదు, కాస్త జాగ్రత్త పడండి. మేనగోడల ఫంక్షన్ మేనమాలుగా మీరు చేద్దామని వచ్చారు. మరి ఈ ఫంక్షన్ లోని నెక్స్ట్ వచ్చే అతిథులు ఎవరో చూద్దాం. ఇక్కడ వేడుక మేమే చేస్తాం. మీరు వేడుకలు చేస్తే మరి మేమేంటి పిడకలు చేసుకోవాలేంటి? మేము వేడుకలే చేస్తాం. ఫంక్షన్ కోసం ఎంత దూరమన్నా పోతాం. క్యాబ్ బుక్ చేయనా? నేను అలా వస్తే అందరూ అలా పడిపోవాల్సింది తెలుసా? 4 డేలు అయితే అదే కలిసి పడిపోద్ది. 4-5 సార్లు పడింది కూడా. అవునా? నేను బాణం లాంటిదాన్ని, ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తా తెలుసా? అదేరా, నువ్వు బాణం లాగపోయి మొత్తం మొహం లాగేసుకున్నావు వెనక్కి. ఇదంతా కాదు అని కొట్టుకుందామా నరుక్కుందామా? మొహమాటమే వద్దు. నాకు అసలు ఈ మొహమే వద్దు, నువ్వు వెనక పంపించు. హలో, నేను లేని టైం చూసి ఏంటి మా వాళ్ళ మీద పంచలేస్తున్నారు? అరే నువ్వు ఇక్కడే ఉన్నావు, ఉంటే నీతోనే స్టార్ట్ చేసేవాళ్ళం కదా. చూడండి, బాగుంటే మేమే చూస్తాం కదరా. ఇక్కడ ఫంక్షన్ చేస్తాం లేదా ముందే వచ్చి కూర్చున్నారంట కదా. ఇక్కడ ఫంక్షన్ చేయాల్సింది మీరు కాదు, మేమే. మేనమామలు చేస్తారు ఫంక్షన్. ఫంక్షన్ చేయడం అంటే చుడీదార్లు వేసుకొని రావడం కాదు. ఫంక్షన్ చేయడం అంటే చున్నీ వేసుకొని రావాలి, ఇలా రాకూడదు. ఇగో ఆ పూరి. ఏ పూరి? మన ప్రొడక్షన్ లో పూరియా? మేము ఫంక్షన్ ఇక్కడ చేస్తుంటాం, మీరు అలా కూర్చొని ఉండండి, ఓకేనా? నేను చూసుకుంటాను. అదే మా ప్రాబ్లం. మేనత్తలుగా మేము ఫంక్షన్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు నేను మేనమావని, మరి నాకు అత్త ఎవరు? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. హలో, పిల్లకి మేకప్ అయ్యాలి, మీరు వేస్తారా? పారాని పోయాలి, మీరు పోస్తారా? పూల జడేయాలి, మీరు వేస్తారా? ఆగు, పసుపు దంచాలి, దంచుతారా? దంచుదాం. అసలు ఓన్లీ ఫంక్షన్ అంటే ఏం చేస్తారో తెలుసు. ఏం చేస్తారు? ఫస్ట్ 100 చందాలు వేసుకుని మీ అందాలను పెంచుతాం. ఫస్ట్ మీకు దండం పెడతాను. ఏమండి, పెద్దగా మీరుండి ఏం చేస్తారండి? ఇలా చూస్తారేంటి చెప్పండి. ఇంత అందాలు ఒకేసారి మాట్లాడుతుంటే నేను అక్కడే ఆగిపోయాను. వాళ్ళందరినీ అక్కడే ఆగిపోతే ఇక ఆకులు ఎత్తేది ఎవరు? చాలా ముందుకు వెళ్ళాలి మనం. అది ఇప్పుడు ఏంటి మీరు చేస్తారంటారు? మేమే చేస్తాం. కాదు, మీరు చేస్తా ఉంటారు. సుధీర్ గారు, ఇలాగా సుధీర్ గారు, మీరు అమ్మాయిలు సపోర్ట్ చేస్తారు నేను కదా. సపోర్ట్ చేసేది అమ్మాయిలు కండి బాబు. సరే, ఇప్పుడు నేనంటే ఇప్పుడు మీకే సపోర్ట్ చేస్తాను కాబట్టి నన్ను వదిలేసేయండి. ఓ పెద్ద ఆవిడ వస్తారు ఇప్పుడు. పెద్ద ఆవిడ వచ్చింది కదా, ఇంకా అంతకంటే పెద్ద ఆవిడ ఎవరు?
అందరికన్నా పెద్ద ఆవిడ వచ్చి ఆవిడ డిసైడ్ చేస్తారు. ఫైనల్ గా మేమే ఫంక్షన్ చేస్తాం. ఏమండి నేను చేస్తా కదా, మీరు కంగారు ఏం పడద్దు, మీరు వెళ్ళండి. సో లెట్స్ వెల్కమ్ ద పెద్ద ఆవిడ. వచ్చావా మళ్ళీ బంగారు తల్లి? వయసు అయిపోయిన వాళ్ళంతా ఈవెంట్ల మీద ఈవెంట్లు చేస్తుంటే ఇంకా మా దాకేం వస్తాయి? ఏ బామ్మ చక్రాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? దేనికయ్యా? ఆ ఈవెంట్లకి తెగ తిరిగేస్తుంటాను. కొత్తగా ఏదో వైరస్ వచ్చిందంట, జాగ్రత్త. ఒరే, కొత్తగా వచ్చిన వాళ్ళతో మీరు కలిసిపోయినంతగా నేను గలవనుగా. అమ్మా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యోధా ఓనీ ఫంక్షన్ మేనమామలు చేస్తామని మేము. మేనత్తలే చేస్తాము. అమ్మమ్మ నువ్వు చెప్పు, ఓనీల్ ఫంక్షన్ అంటే అమ్మాయిలు చేయాలి కదా. మీరు కూడా ఎందుకు లేరే పందిరికి బాతిన గుంజల్లాగా. అమ్మమ్మ నువ్వు మాకు సపోర్ట్ చేయాలి, ఫంక్షన్ మేము చేద్దాం అనుకుంటున్నాం. సపోర్ట్ ఎవరు చెయ్యరే, అందరూ కలిపి సందడి చేయండి. ఎవరు బాగా సందడి చేస్తారనుకుంటే వాళ్ళు ఫంక్షన్ చేయరు. వాళ్ళందరూ సందడి చేస్తే మేమేం చేయాలి? సందట్లో సడామి అని మీరు ఏదో ఒకటి చెయ్యొచ్చులే. అమ్మమ్మ సందడి మేము బాగా చేస్తాం, చూద్దుగా నువ్వు. చూస్తానే. ఓకే పద. ఓకే బామ్మ. ఎంట్రీ అయ్యి చాలా సేపు అయింది కదా. ప్రతి సంవత్సరం మనకి ఇష్టమైన జోడీలందరినీ పిలిచి భోజనాలు పెట్టి పండగ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి పిలిచావా? ఆల్రెడీ అరేంజ్ జరుగుతున్నాయి. ఈటీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ టైం అన్నయ్య హాస్పిటల్ వదిలేసి మా ఆయనతో ఒక షోకి వచ్చా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇక్కడ ఏదో ఉంది, అందమండి, అసహ్యం అది. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. అంటే ఒక 15 years అయింది మనకి పెళ్ళయ్యి. నన్ను కాకుండా మొత్తం అందరినీ చూసారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడ్డిగా ప్రేమించా. ఎంత గుడ్డిగా ప్రేమించారంటే ఆమెకి గుడ్డిగా చేస్తారు మీరు. ఎవరు నువ్వు? శనగసేన్లు మునగసేన్లు బాబు గుడుంబ శంకర్. రీరి సని సరిరి సరిరి నిని సాస నిదప మగరి సని సగ నిదప మపని గరి సని సాని దప మగ మమ కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా. పాప పాడింది కళ్ళు మూసుకొని వింటే నాకు ఆశా భోన్స్లే గారు పాడినట్టే అనిపించింది. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం. దేవుడా అన్యాయం చేశావు. ఏమైంది? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. ఈ గేమ్ ద్వారా మీరు ప్రేమ కూడా చూపించొచ్చు, అట్ ది సేమ్ టైం కోపం కూడా చూపించొచ్చు. నాకు తెలిసి 100% తను కిస్ లవ్ లేదా ఒక హగ్. ఐఎమ్ రియల్లీ సో సారీ. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే.
ఎంత బ్యూటిఫుల్ గా చేశారండి.